ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కాదు, వారి జాతికి ప్రధాన కార్యదర్శి కూడా కాదు. మరోసారి చెప్తున్నాను, పార్టీకి ప్రధాన కార్యదర్శి కాదు, ఎందుకంటే అతనికి చరిత్ర తెలియదు. ఒక జాతికి ప్రధాన కార్యదర్శి అని చెప్పుకోవచ్చేమో, కానీ వారి సామాజిక వర్గానికి ప్రధాన కార్యదర్శిగా అతను ప్రవర్తన అంతా ఉందని ఇవాళ ఆయన మాటల్లో నాకు అర్థమైంది. ఆయన అంటాడు, బీసీలకు ఒక రక్షణ చట్టం తీసుకొస్తారండి. నాయనా లోకేష్, చరిత్ర తెలుసుకో. బీసీలకు రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ తరహాగా ఎస్సీ ఎస్టీ చట్టం తరహాగా తీసుకొస్తానని చెప్పిన నీవు నీ తండ్రి పైన ముందు దాన్ని ప్రయోగించు. నీ తండ్రి పైన దాన్ని ముందుగా ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కించిపరిచాడు. అలా బీసీల పట్ల ఆ రోజు నాయీ బ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలకు రక్షణ చట్టం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఎవరైనా నాయీ బ్రాహ్మణుడిని మంగళి అని పిలిస్తే సెక్షన్ 186 ప్రకారంగా ఐపీసీలో వాడు పెనలైజ్ అవుతాడు. అటువంటి ఒక చట్టం మేము తీసుకొచ్చాం, కానీ అది ప్రయోగించిన మీ తండ్రి శిక్షార్హుడు. అలాగే మత్స్యకారులు, నువ్వు మాట్లాడుతున్నావు, మత్స్యకారుల్ని తోలు తీస్తానన్నాడు. అత్యంత దారుణమైన పదం కదా అది. ఇప్పుడు బీసీల రక్షణ చట్టం అంటే మీ తండ్రి గారు మొదటి ముద్దాయి. బీసీలను అగౌరవపరిచినా, అవమానపరిచినా, బీసీల ఆత్మగౌరవం మీద కించిపరిచేటట్టు మాట్లాడిన దానికి శిక్షార్హుడు చంద్రబాబు నాయుడు. పాపం నీకు చరిత్ర తెలియదు. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నావు, లోక్సభ స్థానాలకి, శాసనసభ స్థానాలకి బీసీలకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులంట. నీకు చరిత్ర తెలియదు. ఎందుకంటే 1999లో మీ నాన్న పెద్ద మోసగాడు, ఒక అబద్ధం. బీసీలకు 100 సీట్లు ఇస్తానన్నాడు. ఎన్ని ఇచ్చాడు ఒకసారి చూడు. 33.33% బీసీలకు సీట్లు కేటాయిస్తానని చెప్పిన తెలుగుదేశం పార్టీ కేటాయించకపోగా బీసీలను మోసం చేసినప్పుడు దానిలో నీ తండ్రి శిక్షార్హుడా కాదా? దానికి శిక్షార్హుడా కాదా? మార్కెటింగ్ కమిటీల్లో 33.3% ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా? ఇవ్వలేనటువంటి మీ తండ్రి శిక్షార్హుడా కాదా? బీసీలకు చైతన్యం ఉండదనేటువంటి నీ అభిప్రాయం. బీసీలు చైతన్యవంతులు చేస్తారని నువ్వు చెప్తున్నావు. అది పిచ్చా నీకు? మా నాయకుడు నువ్వు సైకో అంటున్నావు. నువ్వు సైకోగా మారిపోయావు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 50% రిజర్వేషన్స్ మార్కెటింగ్ కమిటీలో కల్పించాడు. పార్లమెంట్లో ఒక చరిత్ర సృష్టించాడు. 9 పార్లమెంటు రాజ్యసభ స్థానాలు వస్తే అందులో 5 స్థానాలు బీసీలకు కేటాయించి సామాజిక న్యాయానికి ఒక చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయమని, సామాజిక న్యాయానికి ఒక చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయమని చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, నీ పరిపాలన 5 సంవత్సరాల కాలంలో ఒక్క బీసీకి కూడా పార్లమెంట్ స్థానం కేటాయించలేదే, రాజ్యసభ కేటాయించలేదే. ఎవరికి చెప్తున్నావు అబద్ధాలు? బీసీలను చైతన్యవంతులు చేస్తావట. అరే బాబు, వాళ్ళు చైతన్యవంతులు అయ్యారు కాబట్టే నిన్ను 23 స్థానాలకి, నీ పార్టీని, నిన్ను కాదు, మీ బాబు, మీ తండ్రి గారు ప్రజా ప్రయోజనాలు కాదు నీ ప్రయోజనాలు రక్షించాలనుకున్నాడు కాబట్టే, నీ తండ్రి గారు ప్రజా ప్రయోజనాలు కాదు నీ ప్రయోజనాలను రక్షించాలనుకున్నాడు కాబట్టే నిన్ను దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి శాసన మండలికి పంపి మంత్రిని చేస్తే బీసీలు అమాయకులు అనుకున్నావా? బీసీలు అందరూ సరైనటువంటి జ్ఞానవంతులు అయ్యారు కాబట్టే, తెలివైన వారు అయ్యారు కాబట్టే, చైతన్యవంతులు అయ్యారు కాబట్టే నీకు 23 స్థానాలు
మిగిల్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చైతన్యవంతులు చేస్తారంటే నీ దగ్గర ఒకే అరిగిపోయిన రికార్డు ఉంది ఏంటి 16,000 పదవులు తగ్గిపోయినాయి అని. దాంట్లో ప్రతాప్ రెడ్డిని పంపింది ఎవడరు నాయన? 33.33% రిజర్వేషన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగ సవరణ జరిగింది, 73వ రాజ్యాంగ సవరణలో లభించినటువంటి ఒక అవకాశం, దానికి 0.7% కలిపారు. నీవు 2014-19 మధ్యలో అధికారంలో ఉండి ఎన్నికలు నిర్వహించని కారణం చేత కదా ఈ దుస్థితి ఏర్పడింది. కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఈ ఎలక్షన్ వరకు ఇలా జరిపించి వచ్చే ఎలక్షన్లో మేము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో 50% రిజర్వేషన్ అమలు చేస్తామని సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ అమలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్ళాలంటే నీ బాబు పక్కన భుజం మీద చెయ్యేసుకున్న ఒక ప్రతాప్ రెడ్డిని తీసుకెళ్లి కోర్టులో వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిజర్వేషన్లో వైలేషన్లు పాల్పడుతుందని మాట్లాడిన వాడు ఎవడు? ఆ రకంగా బీసీలు మోసం చేసింది నువ్వు కదా. ఈ 16,000 పదవులు పోవడానికి కారణమైంది నీ తెలుగుదేశం పార్టీ కదా. అంతెందుకు, నువ్వు కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాలో సెట్టుబల్లి సామాజిక వర్గ పెద్దలందరూ వచ్చి నిన్ను అడిగారు, నీ బాబుని అడిగారు బస్సు ఎక్కి, ఏమండి మాకు 2 సీట్లు ఇవ్వండి, 10 లక్షల ఓట్లు ఉన్నాయి మా దగ్గర అని. సీటు ఇస్తే గెలుస్తారా అని హేళన చేశాడయ్యా. సీటు ఇస్తే గెలుస్తారా సెట్టుబల్జీని హేళన చేశాడు. సెట్టుబల్జీని అవమానపరిచాడు, సెట్టుబల్జీని కించపరిచాడు. ఆ రోజు సంఘ పెద్దలందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుకున్నారు సెట్టుబల్జీలందరూ. ఇవాళ చూడు జగన్మోహన్ రెడ్డి ఒక పీకే పనికిరాడట, 2వ పీకేని తెచ్చాడు. ఈ లోకేష్ మధ్యలో దూరతాడు అని నీ బాబు చెప్పాడు కదా, నేను పనికిరాను రా నాయన అని నిన్ను పెట్టాడు. ప్రజలందరూ నేను పప్పు అన్నారు. ఈ పప్పులు ఉప్పు కలుపుదాం అనుకున్నాడు, ఆ పీకేని తెచ్చాడు. ఉప్పుతో కూర పనికిరాదు, కూరలో వేసుకుంటారు తప్ప. ఆ పీకే కూడా పనికిరాదు. మళ్ళీ ఇదేదో టేస్ట్ రాకీ సాల్ట్ ఇంకో పీకే వచ్చింది. అంటే సో మెనీ కుక్స్ స్పాయిల్ ది బాత్, సో మెనీ కుక్స్ స్పాయిల్ ది బాత్. ఇది ఉదాహరణ. నీవు ప్రజలను మోసం చేయడానికి ఇంతమంది మారువేషగాళ్ళని తీసుకొచ్చి, ప్రజలను మోసం చేయడానికి ఇంతమంది మారువేషగాళ్ళని తీసుకొచ్చి అధికారం దక్కించుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయాలనుకున్నావు. అవినీతికి అడ్రస్ నువ్వు. కారణం పోలవరం ఏటీఎం, వారం వారం పోలవరం నీ బాబు ఎందుకు వచ్చాడు? ఏటీఎం ఎవరన్నారు? ప్రధానమంత్రి అన్నాడు. ఏటీఎం మీద డబ్బులు వసూలు చేశాడు. పట్టిసీమ అన్నాడు, డబ్బులు వసూలు చేశాడు. పట్టిసీమ అన్నాడు, డబ్బులు వసూలు చేశాడు. నీరు చెట్టు అన్నాడు, డబ్బులు వసూలు చేశాడు. ఏ స్కీమ్ రచించినా స్కామే. నీవాడు బాగుపడాలి, నీ కులపోడు బాగుపడాలి. ఫీజు రియంబర్స్మెంట్ రా నాయన నువ్వు ఒకసారి ఆలోచించు. ఫీజు రియంబర్స్మెంట్ పెడితే 100కు 100% ఫీజు కట్టి ఒక పేద పిల్లోడిని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లల్ని గొప్పగా చదివించాలని రాజశేఖర రెడ్డి ఆలోచిస్తే దాన్ని 50% చేసేసింది ఎవరు? మీ తండ్రి కదా. మీ కులపోళ్ళ కాలేజీల్లో ఫీజులు పెంచేసింది ఎవరు? మీ తండ్రి కదా. ఆలోచించు. అంటే జనంకి ఏం తెలియదు అనుకుంటున్నావా? ఆరోగ్యశ్రీ అంటే పేదవాడి ప్రాణానికి విలువ ఉందని, ఆ ప్రాణాన్ని రక్షించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. ఇవాళ 25 లక్షల రూపాయల వైద్యాన్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చినటువంటి ఒక దేశంలో చరిత్ర సృష్టిస్తున్నటువంటి ఎవరు? ఆయన సైకోనా జగన్మోహన్ రెడ్డి? ఈ వాగుడు వాగి నువ్వు సైకోనా? జనం తెలుసుకోరనుకుంటున్నావా? ప్రతి ఇంటికి ఏ పేదవాడు కూడా పెద్దవాడి దగ్గర వంగిపోకూడదని, లొంగిపోకూడదని, వాడి మోసానికి ఉరికాకూడదని డీబీటీ ద్వారా వాడి ఇంటికి, వాడి ఖాతాకి డబ్బులు పంపిస్తున్నాడే. దేశానికి ఆదర్శమే, ప్రపంచానికి ఆదర్శమే. నీకు మాదిరిగా ఒక స్కీమ్ ఇచ్చి నీ వాళ్ళ దగ్గర బారులు తీరు నుంచోబెట్టి ఓ భర్త పోయిన మహిళ బానిసగా మారి తనకు లొంగితే కానీ పెన్షన్ ఇవ్వనటువంటి నీ కార్యకర్తల దౌర్భాగ్యం నుంచి బయటపడేశాడే. సేవక సైన్యం, పరిపాలన సంస్కరణ. నువ్వెక్కడ నాయనా? బీసీలను మోసగించిన, బీసీలను వంచిన, బీసీలకు ద్రోహం చేసిన నీ గురించి బీసీలు చైతన్యవంతులై తెలుసుకుని 19లో 23 మిగిల్చారు. రేపు 3 మిగిల్చబోతా ఉన్నారు. సామాజిక న్యాయం రాజకీయాల్లో సాధ్యం జగన్మోహన్ రెడ్డి. సంఘ సంస్కర్తలు ఆలోచించారు. ఈ ప్రపంచం ఇక్కడ కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఉన్నారు, సతీ సహగమనాన్ని అడ్డుకున్నాడు. ఇవాళ 10th చదివితే కానీ
పిల్లకి కళ్యాణం వస్తే ఇవ్వడం. దేనికోసం? ఆమె విజ్ఞానవంతురాలు అవ్వాలని. బాల కార్మికుడు టీ కొట్లో, కాఫీ కొట్లో, ఇటకబట్టీలో నీ దగ్గర కూలి పని రూపం మాపేశాడు అమ్మఒడి ఔషధంతో. అది సంస్కరణ. పాలన, పేదవాడికి ఏది అవసరం, ఎలా అందించాలని ఆలోచించాలి.